హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో మనం మన ఫామ్లో పెట్టిన ఎగ్స్ని పొదగేయడం జరుగుతుందండి. ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఏ విధంగా పొదగేస్తున్నారో. మనం ప్రీవియస్గా కూడా పెట్టామండి. అలాగే అది ఓల్డ్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏ విధంగా పొదగేసుకుంటే మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ వస్తుంది అనేది దాని గురించి ఆ విధానంలో అయితే పొదగేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇప్పుడు ఈ పెట్టలు అయితే పొదుగున్నాయి. మనకి ఎగ్స్ కూడా అయితే మీకు వీడియోలో చూపిస్తాను. దాని క్వాలిటీ అది ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎగ్స్ అయితే మన ఫామ్లో పెట్టిన ఎగ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా. వాటి క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, మనం ఇలా మొత్తం ఎగ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి. మనం ఒక 5 to 6 hours ముందే మనం బయట తీసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత తడి అనేది మొత్తం తుడుచుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత మీకు ముందు చూపించాం కదండి ఇసుక, అది తీసుకొని అలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్న తర్వాత మనకి వేపాకు ఉంటుంది కదండి, వేపాకుని తీసుకొచ్చి ఇలా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలండి. అంటే రెండింటికి సమానంగా పెట్టుకొని తర్వాత మనం ఎగ్స్ని అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఎగ్స్ ఎన్ని పెట్టాలి ఏంటనేది మనం పెట్టలను బట్టి ఉంటుందండి. చిన్న పెట్టలు అయితే తక్కువ ఎగ్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఎక్కువ ఎగ్స్ పెట్టామంటే అవి మంచిగా పెద్ద పెట్టలు అనమాట. అంటే పెద్దవంటే మనకి నాటుకోళ్ళలోనే మనకి ఉంటాయండి కొద్దిగా పెద్దవి. అవి పెట్టినట్లయితే మనకి పిల్లల్ని కూడా ఎక్కువ చేస్తాయి. అదేవిధంగా మనకి కాకుల నుంచి గద్దల నుంచి రక్షించడం జరుగుతుంది బాగా. అది ఫ్రెండ్స్, మీరు ఇలా మంచిగా ఎగ్స్ని అయితే పెట్టుకొని మంచిగా డిస్ఇన్ఫెక్ట్ అంటే చేసుకోవాలండి. అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయటికి తీస్తాం కదా, మంచిగా వాటర్ అవన్నీ తుడుచుకొని ఇలా వేపాకుల మీద అయితే పెట్టుకోవాలండి. ఆఫ్టర్ దట్ మన పెట్టలను తీసుకొచ్చేసి ఇంకా ఒక గంప, అంటే మనం పెట్టలు ఉండవు కదండి, అందుకని వన్ డే గంపనైతే పెట్టని దీని మీద పెట్టి గంపనైతే బోర్లిస్తే మనకి వన్ డే తర్వాత తీసేస్తే అది ఇంకా అలవాటు అయిపోతుందండి. అది అలాగే చేసుకున్నట్లయితే మనకి మంచిగా హ్యాచింగ్ పర్సెంటేజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనకి వేపాకు ఎందుకు వేస్తామంటే మనకి ఏదైనా బ్యాక్టీరియాలు కానీ ఏదైనా వైరస్లు కానీ అవి అటాక్ కాకుండా ఒకవేళ ఉన్నా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అందించామని అనుకుంటున్నాం. ఇది ఫ్రెండ్స్, ఇలా మనం ఎగ్స్ని అయితే ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇంకా గంపలు తీసుకొచ్చుకొని 2 పెట్టెలను పెట్టుకొని ఎలా చేస్తాం అనేది కూడా మీకు వీలైనంత వరకు మీకు లాస్ట్లో ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.